వర్షాలు రేపు రాబోతే ఏమైతుంది అని కలెక్టర్లతో సమీక్ష పెట్టిండా? ఏ అధికారులతో సమీక్ష పెట్టిండా? ఆయన పొద్దున్నేస్తే ఢిల్లీ 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 దొంగ ఓట్లని, ఈ ఓట్లని, నోట్లు ఓట్లు ఢిల్లీలో మొత్తం ఈయన ఢిల్లీకి పోవడం తప్ప ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారైనా చూసిండా? ఢిల్లీలో ప్రభుత్వం ఎవరిది? ఢిల్లీ ప్రభుత్వం ఎవరిది? మధ్యప్రదేశ్ ఎవరిది? మోహన్ గారు మాట్లాడితే బీజేపీ రాష్ట్రాలలో వేల మంది చచ్చిపోయారు. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? బిఆర్ఎస్ ఆయన మాట్లాడితే మీ కాలంలో చచ్చిపోలేదా అంటే ఆ కాలంలో చచ్చిపోయారంటే నువ్వు చంపుతావా? హర్యానా ముఖ్యమంత్రి యొక్క ఉత్తరప్రదేశ్ ఎవరిది? మధ్యప్రదేశ్ ఎవరిది? వినండి మోహన్ గారు, నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, వినండి. రాజకీయాలు చేయొద్దు. మున్సిపల్ అధికారులతో మీటింగ్ పెట్టిండా? జిహెచ్ఎంసీ అధికారులతో మీటింగ్ పెట్టిండా? రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కొస్తున్నాడు పదవి ఊసిపోకుండా. ఇవాళ గొప్పగా చెప్తున్నావు ఆడ చచ్చిపోయారు ఈడ చచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యులు? మీరు బాధ్యులు అంటే మీ ప్రవర్తన రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రులు పనిచేస్తలేనా అర్థమా? పని చేయడం లేదు హైడ్రా పెట్టాను. హైడ్రా పెడితే చెరువులలో కాలేజీలు ఉంటే ఎందుకు కూలగొడతలేవు? మూసి ప్రక్షాళన చేస్తే వద్దన్నాడా? గత ఎన్నికల సీనన్న ఇదే బండి సంజయ్ అన్న లేదా? ఎన్ని బండ్లు ఇచ్చినారు? ఎన్ని కార్లు ఇచ్చినారు? ఎంత బంగారం ఇచ్చినారు? ఒక్కరికన్నా ఒక సైకిల్ ఇచ్చినారన్న? ఈ చెరువులన్నీ సుతపూస లెక్క మాట్లాడుతున్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో చెరువులని మాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. పార్టీ మీరు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రికి పరిపాలన చేయడానికి ఏ మాత్రం కూడా వస్తలేదు. ప్రతిపక్షాలని కడుపు తీరుస్తా, తొడలు తీరుస్తా, రైతులు యూరియా లేక కొట్టుగా చచ్చిపోయి వేల మంది రోడ్ల మీద తిండి తినలేకుంటున్నారన్నా. హిందూ సోదరులు, ముస్లిం సోదరులు యూరియా గురించి ఎందుకు మాట్లాడారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తెలంగాణలో మనకిచ్చినటువంటి స్పెషల్ బడ్జెట్ ఎందుకు మాట్లాడారు? వాడి గురించి ఎందుకు మాట్లాడారు? ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ అన్న, బండి సంజయ్ గారు, రోజు రాహుల్ గాంధీ కాలు మొక్కలు సెంట్రల్ మినిస్టర్ డెలిగేషన్ తీసుకుపోయినరా? ఒక డెలిగేషన్ తీసుకుపోయినరా? కిషన్ రెడ్డి పోయి చెప్పుల దుకాణం ఓపెన్ చేస్తాడు. ఈ పరిపాలన చేస్తుంది ప్రభుత్వం. ఇలా కొట్టుగా ఒక మాట మోహన్ గారు, హైడ్రా ఆపేయాలని ఎవరు చెప్పలేదు. విపత్తుల నిర్వహణ కూడా హైడ్రా తీసుకుంటుంది. దాంట్లో ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాము. నేను జూబ్లీహిల్స్ లో ఉన్నా, మీరంతా మీ ఇళ్లలో ఉన్నారు. ఒకవేళ కనుక అదే భారీ వర్షాలు